హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం టమాటో బాత్ ఏ విధంగా చేసుకోవాలి అని చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి 4 టమాటాలు, 2 సన్నగా తరిగినటువంటి ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, మసాలా దినుసులు, ఇంకా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అలాగే కడిగి పెట్టుకున్నటువంటి 1 గ్లాస్ బియ్యం. మొదటగా మనం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు ఇంకా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మసాలా దినుసులను ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. మసాలా దినుసులు కొద్దిగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసి మగ్గనివ్వాలి. పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఆనియన్ అలాగే కరివేపాకును యాడ్ చేసుకోవాలి. ఆనియన్ బాగా మగ్గాలి. ఇందుకు కొంచెం ఉప్పును యాడ్ చేస్తే తొందరగా మగ్గుతుంది. ఆనియన్ మగ్గేలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లిని ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ చేసుకుందాం. ఈలోపు మగ్గిన ఆనియన్కి టమోటా ముక్కలను యాడ్ చేసుకోవాలి. టమోటా ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లిని వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టి 5 మినిట్స్ అలాగే ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి టమోటా ముక్కలను బాగా వేయించి కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకోవాలి. టమోటా ముక్కల నుండి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు, ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టి మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని ఇందులో వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ లెమన్ ముక్కని ఇందులో పిండుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ఆరిన తర్వాత విజిల్ తీసి కుక్కర్ మూతను తీసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ప్లీజ్ ట్రై చేసి ఎలా ఉంది అని కామెంట్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.